వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అల్లు అరవింద్. దేశంలో ఆదాయ అసమానతలు తగ్గుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు. యూరియా అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఆకెపోగు ప్రభాకర్ని కొడుమూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు మాజీ కేడీసీసీ డైరెక్టర్ బండారి శ్రీనివాసులు, షాదీఖానా కమిటీ అధ్యక్షులు సి చిన్న మద్దిలేటి, కురువ సంఘం నాయకులు శ్రీరాములు, వై నాగసుంకన్న, కమ్మ గోపాల్, డ్రైవర్ రంగన్న మరియు నాగాలాపురం టీడీపీ నాయకులు వై రంగన్న, జి మద్దిలేటి, కె అయ్యన్న కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎస్సీ ఫైనాన్స్ చైర్మన్ గా పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయనను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం కేకును కట్ చేసి వారికి తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారి శ్రీరాములు, చిన్న మద్దిలేటి మాట్లాడారు. ఓకే. ఈరోజు కొడుమూరు ఇన్ఛార్జి ప్రభా గారికి ఎస్సీ కార్పొరేషన్ పదవి ఇచ్చిన సందర్భంగా కె నాలాపు నుంచి ఎస్సీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి వచ్చి సన్మానించడం జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పదవి రాలేదనుకోకుండా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీ పరంగా పదవులు వస్తాయి. ఒక కష్టపడే వరకే ఫలితం అనేది నారా లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తలపై ఫోకస్ పెట్టి వాళ్ళకి జీవన విధానం పైన, తెలుగుదేశం అభ్యర్థాల పైన కార్యకర్తలకు మంచి సేవ చేయడంతో మేము కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మేము కూడా పనిచేస్తున్నాం. నేను కేడీసీ బ్యాంకు డైరెక్టర్గా దాదాపు 2019 వరకు ఉన్నాను. పార్టీ కోసమే పనిచేస్తున్నాను. పార్టీని డెవలప్ చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ప్రభాకరణ గారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సామాజిక అంటే ఎస్సీ కార్పొరేషన్ వచ్చే రుణాల అందరికీ సబ్సిడీ అందించి వాళ్ళకి బాగోలు చూస్తారని ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
రామగుండం కమిషనరేట్ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిపి. స్వతంత్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధిని అందించాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిపి. రామగుండం కమిషనరేట్ కార్యాలయం నందు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఐపీఎస్ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని పథకానికి అందిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. పుష్పగుచ్చాలంచి అంజలి ఘటిస్తున్నారు సార్. तव शुभ नामे गाहे तव जय भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जीवन जावडीलु जागवार कविनायक वैताళిక తెలంగాణ అడ్డు ఇంద్రసేన రెడ్డి సూపరింటెండెంట్ గా, కె ప్రసాద్ ఇన్స్పెక్టర్, కె ప్రవీణ్ కుమార్. ఇట్లు తీసుకో అటు తిన్నవాడవా. ఏం పేరు గార్డ్ మార్చేయడం జరుగుతుంది. హార్దిక శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డేకి మన జాతి గురించి, మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, మీ అందరికీ తెలుసు ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తీసుకురావడానికి చేసిన బలిదానం, త్యాగం, ధైర్యం వాళ్ళకి గుర్తు పెట్టుకోవడానికి ఇది తేదీ ఉంటుంది. ఇది మనకు ఈరోజు అందరు స్వేచ్ఛకంగా ఎవరికి ఇష్టం ఉంటే ఎక్కడ పోవచ్చు, ఏ ఉపాధి తీసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇష్టం ఉంటే చదవచ్చు. ఈ అన్ని ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది? మన పూర్వజం, మన ప్రెడిసెసర్స్ అందరు చేసిన త్యాగం, బలిదానంతో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మనము చేసిన పనితోనే మన ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈ స్వతంత్రతా దివస్, స్వతంత్రత ఉండడానికి ఒకటే లేదు, ఇదే స్వతంత్రత మనము నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా ఇవ్వాలి, ఇంతకెక్కువ వాళ్ళకి ఏ విధంగా బలవంతంగా చేయాలి, ఆ ఆలోచన చేయడానికి ఈ తేదీ ఉంది. మనము కష్టపడి పని చేస్తే, రాష్ట్రం గురించి ఆలోచన చేసి పని చేస్తే, మనతో మన పక్కన ఉన్న అందరు, మా రాష్ట్రంలో ఉన్న అందరు మనిషి, మా బంధువులు ఈ భావనతో పని చేస్తే తప్పకుండా మన రాష్ట్రంకి గౌరవం, ఈ ట్రై కలర్ మనకు ఎప్పుడు కూడా ఎక్కువ హైట్ లో ఫ్లై అవుతూనే ఉంటది. చూడండి ఈరోజు ఎంత మంచిగా కనిపిస్తుంది, మంచి గాలి ఉంది. సో ఇదే విధంగా మనము నెక్స్ట్ జనరేషన్ చిన్న పిల్లలు అందరు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక 20 సంవత్సరం తర్వాత ఇంతకు ఎక్కువ మంచి గౌరవం మన రాష్ట్రం మీద ఉండాలి. ఆ విధంగా మనము పని చేయాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్స్ కి, సివిలియన్స్ కి, డిపిఓ స్టాఫ్స్ కి, సిపిఓ స్టాఫ్స్ కి అందరికి స్వతంత్రత హార్దిక దివస్ కి హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించి రాజ్ఘాట్ వద్ద నివాళులను అర్పించారు. కాసేపట్లో ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఎర్రకోట పరిసరాల్లో 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. నయా భారత్ ఇతివృత్తంతో ఈ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్వాధీనతా దివస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో కర్నూలులో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయం ముందు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పులివెందుల గెలుపు ప్రజాస్వామ్యం గెలుపు అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రజలు టీడీపీ వైపు నిలిపేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన రత్నమాన పట్టుకుని ఏమన్నా ఏంది మనం ఉంటే చాలు. ప్రజలంతా గమనించారు. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా రెపరెపలాడే విధంగా ప్రజలు ఎన్నికలు రుచి చూపించారు. తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. ఇదే కాదు, ఇంకా ఎప్పుడూ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా 3 నెలల తర్వాత చంద్రబాబు ఉండడు, ఆయన నరకానికి పోతాడు. పాపం బాల శాపాలు పెట్టినాడు. ఇవాళ ఏంటో నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా నీ శాపనాలు అన్నీ ఆయనకు మంచి జరుగుతుంది. నరకాన్ని 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి ఇంతవరకు కూడా పులివెందలలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు. నేను వెళ్ళాను ప్రత్యక్షంగా, అక్కడ ఓటర్స్ని కలిశాను. నాయన ఒక్కసారి మాకు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్లో ఓటేసుకునే అవకాశం కల్పించండి, ఈ జగన్మోహన్ రెడ్డి కథ చెప్తామని చెప్పారు వాళ్ళు. ఆ విధంగానే చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఓటు వేసుకునే అవకాశం మాత్రం కల్పించారు. అందుకోసమే టీడీపీనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదు, పరిపాలించగలదు అని సత్తా చూపించి 2 జెడ్పీటీసీలు
తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భూపాల్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కార్యక్రమంలో భాగంగా భూపాల్పల్లి వైపు వెళ్తుండగా జాతీయ రహదారి మోరెంచపల్లి బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుండి జారిపడిన మహిళ వ్యక్తిని గమనించారు. ఆయన వెంటనే తమ వాహనాన్ని ఆపి బాధితుని వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడికే అంబులెన్స్కు ఫోన్ చేసి అతడిని తక్షణమే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లను సంప్రదించి అత్యవసర వైద్యం అందించాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బండి పక్క పెట్టా బండి ముందు తీరా ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పక్కన గల పార్కులో త్రివర్ణ పతాక ఆవిష్కారానికి విచ్చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓకే రెడీ మేడం సార్ కొంచెం ఓకే రెడీ మేడం మన దేశం ఎలా వాళ్ళను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలా తిప్పికొట్టిందో మనం అందరికీ తెలుసు. కాబట్టి మన దేశం నంబర్ 1 స్థాయిలోకి ఎదగడానికి మన ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ దిశగా మనం అందరము పయనించాలని, అంతేకాకుండా ఈనాడు ఇంకా మన దేశంలో నిరక్షరాస్యత అయితేనేమి, అలాగే పేదరికం అయితేనేమి, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నాం. మనం స్త్రీల పట్ల వివక్షత, అంటరానితనంతో అత్యాచారాలు, అరాచకాలు ఎక్కువైపోతా ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటినీ తిప్పికొట్టి మన దేశం నంబర్ 1 స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ఎదురు చూసినారు కదా. దీనికి ఏమైనా పెట్టించి నాలుగు పనులు పరీక్షడానికి అవకాశం కల్పిస్తే, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, చేయలేసుకుని కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి థ్యాంక్ యూ మేడం. మొత్తము 99,999 అప్పుడే అంకే ఉంది, మళ్ళీ ఇది యాడ్ అయింది. థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు. పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది దేశభక్తులు, త్యాగులు, వీరుల త్యాగబలం వల్లనే ఈరోజు విదేశీయుల రాష్ట్ర శృంఖలాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది. ఎంతోమంది వారి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాకుండా ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ అడుగుజాడల్లో మన దేశ ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, అబూ కలాం అయితేనేమి, ఇలా ఎంతోమంది దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది.
స్వాతంత్రము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది. దీనికి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, నిరక్షరాస్యత అలాగే ఉంది, అలాగే అంటరానితనము, స్త్రీల పట్ల వివక్షత, ఇలాగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. ముఖ్యంగా నేటి వాళ్ళే రేపటి వాళ్ళను ఈ సమాజానికి నిర్దేశకులు వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజానికి సేవ చేసే రీతిగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత 2047 భారత్ ముందుకెళ్తా ఉంది. మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం ఎదిగింది. అంతేకాకుండా మొన్నే చూసాం మనము జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ముష్కర్లు వచ్చి మనం వాళ్ళని ఎలాగా హతమార్చారో దానికి ధీటుగా మన దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన దేశం అలాగే ముందుకు వెళ్తూ ఉంది. అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా చిన్నారులకు కూడా నేను ఒకటే సూచిస్తున్నా, మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మంచిగా రాణించాలని, అలాగే ఈ సమాజానికి మీరు సేవ చేసే రీతిగా ఎదగాలని కోరుకుంటూ మన భారతదేశం ఇంకా నంబర్ 1 స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, ముత్కూరు గౌడప్ప, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే నేడు 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు పట్టణంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఎక్స్ పారామిలిటరీ కార్యక్రమంలో ఎక్స్ ఆర్మీ సిబ్బంది ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు 79వ జాతీయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు దగ్గర ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి దేశ సైనికులు అయినటువంటి మాజీ సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిలిచినందుకు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే మన భారతదేశం దాదాపుగా ఆర్థికంగా 3వ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఇలాంటి భారతదేశంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి మన దేశం ఆంగ్లేయులతో పోరాడి ఎందరో త్యాగాల ఫలితంగా మనకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క పోరాట వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, అలాగే భగత్ సింగ్ ఇలా ఎందరో అమరులయ్యారు. అలాగే మన రాయలసీమ నుండి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ఇలా ఎంతోమంది త్యాగ ఫలితంగా మనం మన భారతదేశంలో స్వాతంత్రాన్ని జరుపుకోవటం చాలా సంతోషకరం. ఇంకా మన దేశాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలంటే మన దేశ పౌరులంటే మనము ప్రతి ఒక్కరము మామూలుగా అందరూ ఐకమత్యంతో ఉండి, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల సందర్భంగా, ఎందుకంటే పాకిస్తాన్ తదేకంగా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. మన శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడానికి మన దేశం సర్వం సిద్ధంగా ఉందని, అలాగే ఇప్పటి కూడా అమెరికా కూడా మనపై చాలా కవ్వింపు చర్యలు చేస్తుంది. ట్రంప్ మీపై మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి సుంకాలు పెంచుతామని అన్నా కూడా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో మేము ఎవరికి భయపడం,
ఎవరినైనా ఎదిరిస్తామనే సంకేతాన్ని మన ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దినోత్సవం మా అసోసియేషన్ తరఫున దేశ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము మేము ఈ ఆగస్టు 15, జనవరి 26 ఇవి వేడుకలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మా సమస్య అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము. మా రైట్స్ ఏంటంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ మాకు రావాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 2012లో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు కూడా అమలు కావాలని. కానీ అవి కావడం లేదు. రీసెంట్గా ఏప్రిల్లో ఏదైతే సింధూరు ఇన్సిడెంట్ బెల్గాంలో జరిగిందో అప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, ఏవైతే ఆర్మీకి ఫెసిలిటీస్, హౌస్ ట్యాక్స్, ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు కూడా లాగు చేస్తున్నామని. కానీ ఆర్డర్ ఏం రాలేదు. మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి కమిషనర్ గారిని కలిస్తే లేదండి మాకు ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తేనే మేము చేస్తాం. దీని గురించి స్టేట్ అసోసియేషన్ ఆఫీసు, మా స్టేట్ అసోసియేషన్ ఆఫీసు ఆగస్టు 11కు ర్యాలీతో వెళ్ళి సీఎం గారికి ప్లస్ డిప్యూటీ సీఎం ఆఫీస్కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ ఈ విధంగా డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున మాకు ఒక కాలనీ అనేది ఏర్పాటు చేయాలి, పర్ హెడ్ 5 సెంట్స్ ప్రకారంగా అని చెప్పేసి గత 2 ఇయర్స్గా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. వారు 2 టైమ్స్ రికమెండ్ చేశారు. ఆ ఫైలు అమరావతిలో చీఫ్ సెక్రటరీ రెవెన్యూ దగ్గర ఉంది. దాని గురించి విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్లస్ మన కోడుమూరు ఎమ్మెల్యే బి దస్తగిరి గారితో విన్నవించుకున్నాము. వాళ్ళు వెళ్ళినప్పుడు మరీ సీఎం గారితో కలిసి ఆ లెటర్ ఇచ్చారు. వాళ్ళు సానుకూలంగా స్పందించి చూస్తామని చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.